హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఇవాళ నేను ఎప్పటిలా కాకుండా కొత్తగా చికెన్ కర్రీని చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేట్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ ఇంటికి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ కర్రీను ఈ టైప్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎంతో జ్యూసీగా ఉండే ఈ కర్రీ చపాతీలోకి బెస్ట్ అని నేను చెప్తాను. ముందుగా మనము కడాయిలో 1 స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన ధనియాలు జీలకర్రను ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే కొబ్బరి, 2 లవంగాలు, కొంచెం చెక్క, 2 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రెష్గా ఉండే 1/2 kg చికెన్ను తీసుకొని అందులోనే కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసి బాగా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. చూడండి, 30 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది. ఉప్పు, కారం, పసుపు అని ముక్కకు బాగా పట్టున్నాయి. ఇప్పుడేం చేస్తామంటే కడాయి తీసుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తరువాత 2 పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసి అందులో వేస్తున్నాను. తరువాత 2 రెబ్బల కరివేపాకు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ను సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆనియన్ 10% ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఇవి తొందరగా మగ్గడానికి. సాల్ట్ కూడా వేసి బాగా కలిపి ఆనియన్ 25% ఫ్రై అయిపోయిన తరువాత అందులో ఒక టమోటాను చిన్న పీసెస్ గా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలానే ఉంచేద్దాం. చూడండి, టొమాటో, ఆనియన్ ఒక 50% వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఇందులో యాడ్ చేస్తున్నాము. దీని ప్రొసీజర్ ఏంటంటే అల్లం, వెల్లుల్లి, కొబ్బరిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ నే ఇందులో వేసాను. బాగా కలిపి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేద్దాం. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ముందుగా మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ను, ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఉప్పు, కారం, పసుపు అని ముక్కకు బాగా పట్టాయి. పీసెస్ అన్ని యాడ్ చేసిన వెంటనే మనం వాటర్ పోయకూడదు, ఎందుకంటే చికెన్ లోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చికెన్ లో నుంచి వచ్చే వాటర్ తోనే అది ఉడకాలి. అలా కాదు, మనకి గ్రేవీగా కావాలి అనుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా వాటర్ ఎలా వచ్చాయో. ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి బాగా కలుపుతున్నాను. ఇక్కడ మనం ఉప్పు, కారం కొంచెం కొంచెమే వేయాలి, ఎందుకంటే మనం స్టార్టింగ్ లో మ్యారినేట్ చేసాం కదా, అప్పుడే ఉప్పు, కారం వేసేసాము. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేద్దాం. ఇలా 5 మినిట్స్ బాగా ఉడకనించి 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా కలిపిన తర్వాత మనం స్టార్టింగ్ లో ధనియాల పౌడర్ చేసాం కదా, ఇప్పుడు అదే పౌడర్ ను ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. ఈ పౌడర్ ను బాగా కలిపి మూత పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, బబుల్స్ వస్తూ ఆయిల్ మొత్తం పైకి తేలుంది, అంటే మన కర్రీ బాగా ఉడిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే అందులోనే కొంచెం చికెన్ మసాలాను యాడ్ చేద్దాం. చికెన్ మసాలాను బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూడండి. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలా సాల్ట్ మొత్తం కలిసేంత వరకు కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. 2 మినిట్స్ తర్వాత చూడండి, మన కర్రీ ఎంతో చక్కగా రెడీ అయిపోయింది. కర్రీ దించుకునే ముందు ఇందులో మనం సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేయాలి. కొత్తిమీరే ఈ కర్రీకు మంచి టేస్ట్ వస్తుంది. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మర్చిపోకుండా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, మీరు ఇంకా అవి చూడకపోతే లేట్ చేయకుండా వెంటనే చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.